హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే పిల్లలు అయితే స్కూల్కి పోయారు. ఇక నేను కూడా పనికైతే పోతున్నా. నేను టమాటాలు పనికి అయితే పోతున్నా. ఇక ఫ్రెష్ అప్ అయినా బట్టలు అయితే విండలే, ఇంకా బట్టలు ఇట్లా విండాలి. ఇక టిఫిన్ ఇట్లా పెట్టుకున్నా. ఇక పిల్లలకైతే నైట్ చేసిన ఎగ్ కర్రీ ఉండే, ఆ ఎగ్ కర్రీ పెట్టేసి అయితే పంపించిన. నేను ఈరోజు నిన్న మా బాయ్ కాడ సుక్కకూర వెళ్ళింది కదా, సుక్కకూర అయితే వండిన. చూపిస్తారండి. నేనైతే మా బాయ్ కాడ వెళ్ళిన సుక్కకూర కర్రీ అయితే వేసిన. ఇదే సుక్కకూర. ఇక నేను కూడా తినాలి, పనికి అయితే పోవాలి. ఎక్కువ మంది అయితే పిలుస్తలేరు. ఇక పనులన్నీ అయితే అయిపోయినాయి. ఇక అయిపోయిన తర్వాత ఇక మా అత్తమ్మ అయితే నిన్న చీర ఇచ్చింది. ఈ చీరకైతే బ్లౌజ్ కుట్టమని చెప్పింది. ఇక నిన్న మేము గజ్వెల్కి పోయినాం కదా, గజ్వెల్కి పోయి ఇక తొందరగా వచ్చి కుడదామంటే వీలు కాలేదు. ఇక ఇవి 2 బ్లౌజులు అయితే ఇచ్చింది. ఇవి మా తాతయ్య చనిపోయింది కదా, నిర్దాకా తోలుకుపోతారు కదా. ఇక ఈ చీర అయితే పెట్టారు. చీర అయితే బాగుంది, మెత్తగా ఉంది చీర అయితే. ఈ చీర కాస్ట్ వచ్చేసి అయితే 380. ఇంకా చూడండి, చీర అయితే మస్తు అంటే మస్తు మెత్తగా ఉంది. ఈ చీరనైతే రేపు ఓవలు విలవకపోతే, పనికి ఓవలు విలవకపోతే రేపు బ్లౌజ్ కుట్టాలి. బ్లౌజ్ కుట్టమని చెప్పింది. డెలివరీకి కట్టుకోవాలి, ఓవల్కి పెట్టొద్దు కదా, నిర్దాపోయినాయి. ఇవి అయితే రేపు కుట్టాలి. నాకు కూడా టైం అవుతుంది. నేను బట్టలు ఇట్లా విండేయాలి. బట్టలు విండేసి తినాలి, తినిగా పనికి పోవాలి. టిఫిన్ గిట్ల అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాక కాలు బట్టలు విండేసి అయిపోతుంది. ఆల్రెడీ కళ్యాణ్ బట్టలు ఫుల్ రఫ్ విండేస్తున్నారు ఆల్రెడీ కదా. కరేపక్క అప్పటి నుంచి బట్టలు విండేస్తున్నారు ఆల్రెడీ. బీరకాయ ఎట్లా ఉన్నావు? ఉట్టిగానే ఉండదు ఉప్పు బీరకాయలు. మంచిగా లేతగా ఉన్నాయి కదా, అన్ని తరగతి కూడా పంపించిన అనితకి, అత్తకి, మనకు కొన్ని అడిగి పంపించకుండా మనకి సరిపోలేదా? సరిపో ఆడికాడికి అయినాయి అంటే చాలా వేయలే కదా. నేను వెళ్తే మంచికి 5-6 ఇవ్వండి, 7-8 గల్లు ఇవ్వండి. కూర అవుతుందా? పెద్దగా ఉన్నాయా? ఏంది మంచికి 7-6 ఇచ్చిన. అన్ని చిన్న చిన్న ఉన్నాయి, పెద్ద పెద్ద మొత్తం అన్ని చిన్న చిన్న ఉన్నాయి కదా. ఇప్పుడే తెల్లారన్నట్టుంది కోళ్ళకు, ఇప్పుడే తెల్లారన్నట్టు అన్న కోళ్ళకు. ఎటు పోతున్నావు కళ్యాణి? నేను కూడా అటే 9కి పోదామన్నది. టిఫిన్ పెట్టుకున్నా, తినాలి. ఈ బట్టలు విండేస్తే పెట్టుకుంటా. పద్మక్క నువ్వు 4 అన్నారు. 4 అట. మొన్న కాలే కదా ముగ్గురకి. ముగ్గురు టమాటా అన్ని తెంపినాక అవి గ్రేడింగ్ వేయన్నట. గ్రేడింగ్ అంటే ఒక సైజు ఒకటి పెద్ద పెద్ద సైజు, ఓ దాంట్లో చిన్న చిన్న అన్న, ఓ దాంట్లో 3 రకాలు వేరాలి. ఏ దానికి అదే రేటు ఉందట. పెద్ద చిన్న అని కలిపితే ఒకటే రేటు. పని ఉంది, పని పోవాలి. అనస్పురం కాదు ఇంకా అక్కడ పెద్ద మూడు ట్రాన్స్ఫారం పెడుతురట. ట్రాన్స్ఫారం పెడితే అక్కడ కరెంట్ ఆన్ చేయాలి. అక్కడికి లైన్ గుంచుతారు. అంటే ఇంకా అప్పటి నుంచి ఏదో అక్కడ బయట కరెంట్ తోటి మిషన్ ఇలా పెట్టి నడిపించారు. లైట్లు చాలా ఆన్ కావాలిగా, దానివల్ల అయిపోయింది పని. అది తీస్తే చేయాలి మనం కూడా వర్క్. సుక్కకూర ఆడవేయచ్చు కదా. సుక్కకూర పప్పు ఎలా ఉట్టినా ఉన్నా. మొన్న పప్పు ఎత్తే 2 రోజులు ఉంటే 2 రోజులు వదిలేసుకోవచ్చు. ఇవాళ ఉట్టినే ఉన్నా సుక్కకూర. అవి ఎంత 1/4 కిలో అంత వెళ్ళిందా? 1/4 కిలో అంత వెళ్ళొచ్చు మనదే. మళ్ళీ ఇంకా చీర పెట్టింది, అది మొలవాలి. పవన్ అడగాలి, తీసుకొస్తాడు సుక్కకూర. పవన్ తెస్తానే కదా అంటుంది, వద్దంటుండ. ఏమన్నా ఏమేమి పెట్టినా బీరిత్తులు గిట్లు ఇస్తుందా నీకు? పెట్టినావా? పెట్టలే ఆ బీరిత్తులు గిట్లా.
ఖరాబ్ అవుతాయి కూరలకు వేసుకుని కాబట్టి. కొంచెం అక్కడ కొంచెం పైపోలు ఉంటే కొత్తిమీర ఇట్లా అలుకుతాయి అయిపో అసలు ఇటు కాలేనా ఆడ పైప్ ఉంది కానీ అది ప్లేన్ పైప్ ఉంది, అది డ్రిప్ పైప్ కాదు. ట్రిప్ అదే ఇట్లా మొన్న మాది డ్రిప్ పైప్ తీసుకొని మొత్తం వాడుకురా, అది పరిచిరా వీళ్ళు మన పెరట్లో తీసుకో, మన మిగిలింది డ్రిప్ది తీసుకుపోయింది. కానీ మళ్ళీ వెనక బెండ కొనుకోసం అని చెప్పి ఆపేసింది కదా ఆ రోజు. అది కూడా అయిపోయిందా? ఒక పైప్ అయితే అయిపో, ఒక పైప్ అయితే అయిపోతుంది. అనేది ఎట్లా తెలుసా, ఇప్పుడు వాళ్ళ దాంట్లో గేట్ వాల్ ఉంది కదా, ఆ గేట్ మీద గేట్ వాల్ ఉందా, దానికి ఇట్లా చిన్న వంకలాగా పెట్టి ఇటు కొంచెం పైప్ వేసినాం అనుకో, ఇట్లా దొయ్యలాగా కట్టి అలా అంతా మెంతులు ఇట్లా అలక్తా అయిపోగా అంటున్నా. అలా వద్దా ఖాళీ ఉన్నదండి అగి పేరు అట్లా ఈడంటున్నాను. ఇంకా సూర్యుల దాంట్లో ఆడ ఏడాదికి వస్తుంది, ఆడ ఏం చేయలేదు కానీ ఇప్పుడు మనకి పేరు ఎట్లా అంటున్నా, ఇట్లా పెద్ద దొయ్యలా గట్టి అలా మెంతులు గిట్లు ఉన్నాయి కదా, మెంతులు గిట్లు ఉన్నాయి, ఆ మెంతులు అలక్తా అయిపోగదా అంటున్నా. చిన్న చిన్న దొయ్యలు పెట్టా అలుకుదాం మరి, ఆ పని చేద్దాం కల నిజంగా. ఎవరు నేను వారు పెట్టుకుంటా పోయి మరి జలం అయితే అయిపోయి, ఇప్పుడు ఉల్లిగడ్డ పెట్టిన అప్లోతాడు పెడితే అయిపోయి. ఏ రోజు పెట్టింది నీళ్ళు మనకి అప్పుడు పెట్టుకుని మస్తు ఉంటుంది. నేను అంటున్నా మేము పెట్టుకుంటాం. నేను రమేష్ అని అడుగుతావు, రమేష్ అని అడిగితే ఓకే అంటే మరి పెట్టాలి ప్రోగ్రామ్ అది ఒకసారి. ఇప్పుడు మెంతులు గిట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు పైపులు పరిచి అవి వేయకపోతే నీళ్ళు సరిపోకపోతే ఒక మాట 5-6 దొయ్యలు పడతాయా అంతే, ఇట్లా ఆ వాళ్ళకి చెత్త అయిపోతాయి కదా అంటున్నా. మరి ఆ పైపులు గట్ట ఇది చేసే బాగా చేస్తారు. బ్రష్ పెట్టి రాయకు పరపర సపోజ్, బ్రష్ పెట్టి రాయకు పరపర సపోజ్. అదే నాకు కూడా కదా అనిపిస్తుంది. ఉన్నారు గట్లే మన కొత్త తక్కువ దానిగాడు కూడా మార్కెట్ కూడా కూర్చుంటున్నాడు కదా, వానికి ఇస్తే వాడు కూడా అమ్ముకుంటాడు. కాకపోతే వాడు రూపాయి తీసుకున్నా సరే కానీ మనకు కొన్ని వేరే ఇలా చాలా వెళ్తేనేమో అమ్ముకోవచ్చు, తక్కువ వెళ్తేనేమో మనకు ఇంతగా అయితే ఊరికే బయట కొనుక్కొచ్చుకుంటే ఎంతగానో అయితే వారానికి 150-200 అవుతుంది కూరగాయలు. అప్పుడు 200 దాకా అయినాయి, ఇంకా 200 దాటినాయి అప్పుడైతే టమాటా రేట్ ఎత్తుకున్నప్పుడు. రేపు ప్లాన్ చేద్దాం మరి, అడుగుదామా ఇలా అడుగు అని అడిగితే రేపు వేస్తే రేపు పోకపోతే నువ్వు అది గట్టి ఇప్పుడు దొయ్యలా గట్టాలి. ఇప్పుడు నీకు అర్థమైంది కానీ అక్కడ గేట్ వాళ్ళు పెట్టుకుని దొయ్యలాగా కట్టి ఇట్లా ఒక దొయ్య 1 by 1 అన్నట్టు దొయ్యలు ఎక్కువ చేశారు. ఉల్లిగడ్డ దొయ్యలే కట్టాలి కట్టి అలాగే ఒక దాంట్లోనేమో మెంతులు, ఒక దాంట్లోనేమో పింతులు, అట్లా పంతులు పింతులు కానీ ఆనాడు సుక్క కూర, అంటే బొట్టు కూర ఇటువంటి ఉండాలని ఇట్లా దొయ్యలా కట్టి మా అంటే జరన్ని పడతాయి నీళ్ళు ఊక పట్టేది. రామేశ్వరం సార్ అడుగు, ఆ నేను నేను అడిగితే పెట్టుకోర్రా నీళ్ళు మాదారిపోతాయి అంటే వాళ్ళది నీళ్ళకి పైసలు కాదట, కావుల్లాగట పాల్లాగానట. మనం జర పెట్టుకుంటే వాళ్ళకి ఏమి ఇచ్చిన గబ్బుచుకంత పెట్టుకుంటే మనకి అదే మరి అడుగాను. ఇప్పుడు మా అంటే ఒక్కొక్కటి అడేనా వారానికి ఒకసారి పెడితే అయిపోయి. ఇప్పుడు ఉష్కే కదా అది మంచిగా వస్తుంది, ఇంకా గుబురు వస్తాయి పోస్టి. రమేష్ అన్న ఆ భావనని అడుగు, నిన్న భావన అడిగితే పెట్టుకోమని అన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు ఇలా ఇత్తులు తెచ్చినావు అనుకో, రేపు పెడదాం. మరి ఇప్పుడు ఏమేమి ఇత్తులు కావాలంటే మెంతులు ఉన్నాయి, ఒక పుంటిత్తులు, సుక్కకూర ఇత్తులు, ఇంకేమి ఇత్తులు ఉంటాయి, గొడి ఇత్తులు అంటే చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకురా, పెద్ద ప్యాకెట్లు తీసుకురా. ఇప్పుడు చిన్న ప్యాకెట్లు ఉంటాయి, చిన్నవి అడుగు. చిన్నవి కొన్ని బెండిత్తులు కొన్ని అవి తెస్తామంటే అయిపోయాయి. ఇప్పుడు మన పావు కిలోనో అర్ధ కిలోనో ఉండయా, పావు కిలో ఉంటుండొచ్చు. ఇప్పుడు అలా అడగకపోతే పావని అడుగు ఒకసారి, అలా షాపులు ఉంటాయి కదా. మొన్న నేను పావని సుక్కకూర అంటే అయిపోయింది పిన్ని 2 రోజులు అయినాక వస్తుంది తీసుకొస్తుంది అని అన్నాడు. అంటే 50 రూపాయల పావు కిలోనో 60 రూపాయల పావు కిలోనో అన్నాడు. పావు కిలోకి చాలా వస్తుంది అట. మొత్తం పావు కిలో అంటే వెయిట్ తక్కువ ఉంటుంది మా వస్తుంది. మరి ఇటని అవుతుంది ఆయన అడుగు, ఫస్ట్ అడిగితే రేపు వేద్దాం. మరి రేపు నువ్వు ఎలా తెచ్చి అడిగితే రేపు ఓలుకూర అని చెప్తా, లేకపోతే ఓలుకనే పోవచ్చు. అందరు ఊరి కలుస్తారు, మళ్ళీ ఊరి కలుసుకోవాలి. 4 రోజులు అవుతుందా కట్టేసి, మళ్ళీ ఊరి కలవాలి. ఆ ఉల్లిగడ్డల గడ్డి వీకాలి.
మళ్ళీ ఉల్లిగడ్డ నీళ్ళు పెట్టినాక రేపు పెడదాం, రేపు పొద్దుగా అప్పుడు ఈ టైం వరకు పెట్టేద్దాం ఉల్లిగడ్డ నీళ్ళు పెట్టేసి వచ్చి ఎల్లుండి వరకు మళ్ళీ జర పదన పోగానే ఆయన ఒకనాడు చేద్దాం అట్లా. అదే రేపు నువ్వు ఇది అడిగినావు అనుకో, అడిగి నేను చేస్తే నేను ఎత్తులు అలుకుతా, నువ్వు పనికి పోతే పనికి పో, అలుకుతా అయిపోతుంది. నీళ్ళు ఆరబెట్టి వచ్చే వరకు ఎట్లయినా లేట్ అవుతుంది. నీకు పని పోవచ్చు కానీ నేను టైం అయిపోయినాక నేను పనికి పోతాను. వాళ్ళు ఇస్తారు నేను అవి అలుకుతా, నువ్వు అటు పో, ఎల్లుండన్నా గడ్డి విరుతాయి. ఫస్ట్ అదని అడిగి అప్పటికి వచ్చేటప్పుడు తీసుకురా, అట్లా చేయమంటే.